स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम परमपिता परमात्मा। ओम ओम रक्षक ओम सर्वरक्षक परमपिता परमात्मకు వందనాలు ప్రణామాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు అందరికీ వందనాలు ప్రణామాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ చాణక్యనీతి దర్పణః శోధపూర్ణ సంస్కరణ భాష్యకార పరమహంస స్వామి జగదీశ్వరానంద సరస్వతి గారు రచించినటువంటి రాజనీతి సముచ్చయం అనే ఈ శాస్త్రం చాణక్యనీతి దర్పణం పేరు పెట్టడం జరిగింది. ఇందులో మనం 10వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాం. 13 శ్లోకాల వరకు. విప్రో వృక్ష తస్య మూలం చ సంధ్య. విప్రులకు విద్వాంసులకు ఈశ్వరోపాసకులైనటువంటి బ్రాహ్మణులకు సంధ్యా మూలం, చెట్టుకు మూలం లాగా, వేరులాగా, కాండం లాగా, వేదాలు కొమ్మలు, ధర్మకర్మలు పత్రాల్లాగా చెప్పడం జరిగింది. మూలం లేకపోతే కొమ్మలు ఉండవు, పత్రాలు ఉండవు, ఆకులు ఉండవు. మూలం ముఖ్యం. మనకు మూలం సంధ్యోపాసన, ఈశ్వర ఆరాధన, పరమేశ్వరుని భక్తి, అది ముఖ్యం. సంధ్యోపాసన చేయకపోతే శూద్రులైపోతారు. రాజు అటువంటి వ్యవస్థ చేయాలి అని కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే సంధ్య చేయరో వాళ్ళు శూద్రైపోతారు. ఈ జన్మలో జీవమాన భవేత్ శూద్ర. జీవమాన జీవించినప్పుడు భవేత్ అవుతారు, శూద్రులు అవుతారు. మృత శ్వాచైవ జాయతే. చనిపోయిన తర్వాత కుక్కలా ఊడతారట. కుక్క జన్మ వస్తుందని చెప్పడం జరుగుతుంది. దేవి భాగవతం. మరి మన సంధి చేసుకుంటున్నామా? నిజంగా ఈశ్వరోపాసన చేస్తున్నామా? ఈశ్వరోపాసన చేయడం లేదంటే అది శూద్రుల గుణం. వచ్చే జన్మలో కుక్క జన్మ. ఇది ఒక కవి చెప్పినటువంటి శ్లోకం కూడా చెప్పడం జరిగింది. అది కాదు, ఇది కాదు, ఏది కాదు, హిందూ కాదు, ముస్లిం కాదు. శివ శివ నా హిందూ నా యవన. యవన అంటే ముస్లిం. అంటే ఏది కాదు, అది పూర్తి కాదు, ఇది పూర్తి కాదు, ఏది చేయం. కాబట్టి మనం ఎవరిమి? వైదికులమా, హిందువులమా, ముస్లింలా, క్రైస్తవులమా, అసలు నాస్తికులమా? అది కూడా కాదు. ఏది మరి? ప్రశ్నించుకోవాలి. తర్వాత శ్లోకం 14వ శ్లోకం. మాతా చ కమలాదేవి పితా దేవో జనార్దన బాంధవా విష్ణుభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. 14వ శ్లోకం. చాణక్యనీతి దర్పణం 10వ అధ్యాయంలో 14వ శ్లోకం. చెప్పండి ఎవరైనా. ప్రభు గారు, పద్మతమ్మ గారు. గురూజీ నా దగ్గర పుస్తకం లేదు గురూజీ, దీంట్లో చూసి చెప్పాలి. చెప్పండి. 14వ శ్లోకమా గురూజీ? 14. మాతా చ కమలాదేవి పితా దేవో జనార్దన. చదవాలా గురూజీ శ్లోకం? చెప్పండి.
శ్లోకం చదవడం అవసరం లేదు, తెలుగులో చెప్పండి. అర్థం చెప్పేనా? తెలుగులో భావార్థం వివరం. లక్ష్మి ఎవనికి తల్లియో, సర్వవ్యాపకుడు ఆనందప్రదుడు అయిన పరమేశ్వరుడు ఎవనికి రక్షకుడో, విష్ణు భక్తులు ఎవనికి బాంధవులో, అట్టి వానికి పృథివి అంతరిక్షము ద్విలోకములను ముల్లోకములు స్వదేశం వంటి అగును. వివరణము దీనికి సరిపోనట్టిదియే ఈ క్రింది శ్లోకము. మాతాతు పృథివీ దేవి పితా దేవో మహేశ్వర బాంధవాశ్చ జగత్ సర్వం స్వదేశో భువనత్రయం. పృథివీ ఎవనికి తల్లియో, మహేశ్వరుడు ఎవనికి తండ్రియో, సమస్త జగత్తు ఎవనికి బంధువులో, అట్టి వానికి ముల్లోకములు స్వదేశంతో సమానమైనవే. నమస్తే గురుజీ. అంతే. మాత కమలాదేవి. కమలదేవి ఎవరు? కమలానికి దేవి. కమలం దేవి ఎవరు? లక్ష్మీదేవి. ఎందుకు కమలాదేవి లక్ష్మీదేవి అవుతుంది? పౌరాణిక ఆధారంగా గురుజీ, అంతే కదా. ఏమనిపిస్తుంది? కమలం దేవి, కమలంలో కూర్చునే దేవి లక్ష్మీదేవి. కమలం అంటే కమలం పుష్పం దేనికి? అది మరి ఆ బురదలో ఉంటుంది కదా గురూజీ, చెట్టు. విషయం అది కాదమ్మా. కమలాదేవి అంటే లక్ష్మి ఎందుకు తీసుకున్నారని ప్రశ్న. ఇప్పుడు కమలాదేవి లక్ష్మి ఎందుకు? లక్ష్మి ఎందుకు? సరస్వతి ఎందుకు కాదు? అవును. అప్పుడు కలవదేవి అవుతుంది. సరస్వతి కలవదేవి. సరస్వతి చిత్రం చూశారు కదా. లక్ష్మి కింద ఏముంటుంది? కమలం ఉంటుంది. కమలం పుష్పంలో లక్ష్మి నిలబడి ఉంటుంది లేదా కూర్చొని ఉంటుంది. సరస్వతి కలువ తెల్లని. ఈ శ్లోకం ఏమనిపిస్తుంది? ఇక్కడ గమనిస్తే విష్ణు శబ్దము జనార్దన శబ్దము, కింద మరొక శ్లోకం మహేశ్వర శబ్దము. ఒకరేమో వైష్ణవుల గురించి చెప్పడం జరిగింది, విష్ణు భక్తాశ్చ అన్నారు. బాంధవాహ విష్ణు భక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ఈ భువనత్రయం మూడు, పృథ్వీ అంతరిక్షం ద్విలోకాలన్నీ కూడా స్వదేశంతో సమానమే. దానికి పోటీగా మరొక శ్లోకం రాశారనమాట. శివభక్తులు, శైవులు, వైష్ణవులు, శైవులు ఇక్కడ కనిపిస్తున్నాయా రెండు శ్లోకాల్లో? ఇదంతా ఏం అర్థం తీసుకోవాలంటే ఈ శ్లోకం ప్రక్షిప్తమే. క్రీస్తుపూర్వం చాణక్యుల వారు ఎప్పుడు? క్రీస్తుపూర్వం. దానికి అప్పుడు ఇన్ని మతాలు లేవు. హిందూ మతం అని, శైవులని, క్రైస్తవులని, అవి అని ఇవని, వైష్ణవులు, శైవులు, ఈ గొడవలు లేవు. మళ్ళీ మొదలైంది ఇప్పుడు. చెన్నజీర స్వామీజీ, వైష్ణవులు, రామానుజాచార్యులు, శంకరాచార్యులు అనుకుంటూ మళ్ళీ మొదలైంది ఇప్పుడు. ఇదొక రాజకీయం. ఈ శ్లోకాలు కూడా అదే కనిపిస్తుంది మనకు. మాతాచ కమలాదేవి పితాదేవో జనార్దన. కమలాదేవి లక్ష్మి, జనార్దనుడు విష్ణు భక్తులు. మనం ఎలా తీసుకోవాలి? భగవంతుడే మనకు మాతా పిత. ఈ భూదేవి భూమాత. మాతా భూమి పుత్రోహం పృథివ్యా. ఈ భూమి మనకు మాత, సూర్యుడు పిత, అలా తీసుకోవాలి. లేదా పరమిత పరమాత్మే మాతా పిత, అంతా పరమాత్మయే, ఇంకెవరు కాదు. అటువంటిప్పుడు ఈ లోకం ఆ లోకం ఏంటి? భూలోకం, భోర్లోకం, స్వర్లోకం, లేదా భూలోకం, అంతరిక్ష లోకం, ద్విలోకం ఏమీ లేదు, అంతా ఒకటే. ఆత్మ కనుక అర్థం చేసుకుంటే ఈ లోకం ఆ లోకం ఏముండదు. ఈ కాలం ఆ కాలం, ఆ యుగం ఈ యుగం ఏముండదు మనకు. ఆత్మ అనాది అనంతం. సరిగా అర్థం చేసుకుంటే ఆత్మ అనాది అనంతం కదా. ఏమనిపిస్తుంది? నీది నాదని ఎప్పుడు వస్తుంది? నీది నాది సంకుచితవాదం. ఇది నాది, ఏది నాది, ఏది నీది, ఏది ఎవరిది కానే కాదు కదా. అంతా భగవంతుంది. భగవంతుడే మాతా పిత సర్వం. అటువంటిప్పుడు నావారు నీవారు, వాళ్ళు బంధువులు అవి ఏమి ఉండవు. తర్వాత శ్లోకాలు వస్తాయి చూడండి. 15 శ్లోకం చూడండి. ఏకవృక్ష సమారూఢ నానావర్ణా విహంగమా ప్రభాతే దిక్షు దశసు కాతత్ర పరిదేవన. మంచి శ్లోకం. తెలుగు అర్థం చెప్పండి.
చెప్పండి ప్రభు గారు. గురుజీ, రకరకముల పక్షులు ఒకే చెట్టుపై నివసించును. తెల్లవారగానే తలొక దిక్కును ఆహారమునకై ఎగిరిపోవును. వానికి విడిపోవుచున్నామను దుఃఖము ఏముండును? వివరణము: పుట్టినది గిట్టక మానదు, అందుచేత దుఃఖమేలా. శ్రీరాముడు భరతనకు ఉపదేశించుచు, సర్వేక్షయంతా నిచయః పతనాంతః సముచ్చయాః సంయోగ విప్రయోగాంత మరణాంతం చ జీవితం. సంపాదించిదంతయు నశించును. లౌకికముగా ఉన్నతులకు చివరకు పతనమే. సంయోగమున అంతము వియోగము, జీవనమునకు అంతము మరణము. యథా ఫలానాం పక్వానాం నాన్యత్ర పతనాద్భయం ఏవం నరస్య జాతస్య నాన్యత్ర మరణాద్ భయం. పండిన పండ్లకు పడునట్టి భయము తప్ప వేరు భయము లేదు. అట్లే పుట్టిన మనుషునకు మరణము వలన భయము తప్ప వేరు భయము లేదు. యథా కాష్టం చ కాష్టం చ సమేయాతాం మహార్ణవే సమేత్యతు వ్యపేయతాం కాలమాసాద్య కంచన. ఏవం భార్యాశ్చ పుత్రాశ్చ జ్ఞాతాయాశ్చ వసూని చ సమేత్య వ్యవధావంతి ధ్రువోహేషాం వినా భవః. సముద్రంలో రెండు కొయ్యలు కొట్టుకొని పోవచ్చు, రెండును కలిసి కొనును. తర్వాత కొంతసేపటికి రెండును విడిపోవును. అట్లే భార్య పుత్రులు బంధు బాంధవులు ధనము కలిసికొని తర్వాత విడిపోవును. వాని వియోగము తప్పక జరగవలసి ఉన్నది. నమస్తే గురుజీ. ఏమర్థం చేసుకున్నారు? ఒక చెట్టు ఉంటుంది, చెట్టు సాయంత్రం కానీ పక్షులు వస్తాయి. వేరే వేరే పక్షులకు రావచ్చు, గూడు లేని పక్షులకు రావచ్చు. చీకటైనప్పుడు ఏ పక్షినా ఏ చెట్టు మీద వాలవచ్చు, ఆ చెట్టు మీద నిద్రపోవచ్చు, తెల్లవారు లేచిన తర్వాత వెళ్ళిపోవచ్చు. ఏకవృక్ష సమారూఢ నానావర్ణ విహంగమ, నానా వర్ణాలటువంటి అనేక రంగురంగులటువంటి పక్షులు వస్తాయి. రకరకాల జాతుల పక్షులు వస్తాయి విడిపోతాయి. విడిపోయేటప్పుడు ఏడుస్తుంటాయా? విడిపోతున్నాం ఏడుపు ఉందా? సహజం అనుకుంటాయి గురు, ఏమి ఉండవు మనకే ఇవన్నీ. మరి మనం ఎన్ని విషయాలు చెప్పారు? పుట్టుట గిట్టుట కొరకే, కలుస్తున్నామంటే విడిపోవడం కొరకే కదా. ఏడుపు ఎందుకు? విడిపోతున్నామని. పుట్టినామంటే గిట్టక తప్పదు. ఉన్నతి ఏంటంటే ఒక రాయి పైకి ఎగిరేస్తే పైకి ఎగురుతుంది, తర్వాత మళ్ళీ కిందికి వస్తుంది, పడిపోతుంది కదా. పండు పండిన తర్వాత ఏమవుతుంది? చెట్టు పైన పండు పండింది, పక్వానికి వచ్చింది, పండిపోయింది. ఏ భయం ఉంటుంది? చెట్టు పైన పండు పడిపోతుందని భయం తప్ప ఇంకేం భయం ఉంటుంది? చెట్టు పైన పండు ఉంది, పడిపోతుందని భయం ఉంటుంది, ఇంకేం భయం ఉంటుందా? తెలుస్తుందా గురుజీ? అమ్మా, పండుకు భయం తెలుస్తుందా? పండుగ అంటే పండుగ భయం కాదు. సామాన్యంగా చెట్టు మీద పండ్లు ఉంటాయి, మనకి ఏమనిపిస్తుంది? పండు పడిపోతుందని ఉంటుంది, కానీ ఇంకేముంటుంది? లేదా పక్షులు తింటాయి అంతే. పండు పండింది పడిపోతుంది, లేదా పక్షులు తింటాయి, ఉడతలు తింటాయి, ఇంకేమైనా ప్రాణులు తింటాయి. ఇంకే భయం ఏంటి? అది దానికేం తెలియదు కదా భయం. దానికి కాదు, ఉన్నవారికి. చెట్టు మనకి యజమానికి. చెట్టు ఉన్న యజమాని. ఏమవుతుంది? అంతే. పుట్టినామంటే అసలు భయం ఏం భయం ఉంది మనకు? మనకి ఏ భయం ఉండాలి? దీని అర్థం ఏంటి? ఏ భయం ఉండాలి? పుట్టినామంటే మరణ భయం ఉండాలి. మరణమే. మరణ భయం అని కాదు, మరణం తప్పదని స్పష్టం. పండు పండింది పడిపోతుంది అంతే. అక్కడ భయం అంటే ఏంటి? అది నిశ్చితం. పండు పండింది పడిపోతుంది, లేదా ఇంకేమైనా పక్షులు తింటే ఇంకేమైనా తింటాయి అంత, ఇంకేముంటుంది? మనం కూడా పండు పండుతున్నావా? పండ్లు పండుతున్నారా? పండ్లు అవుతున్నారా? ఇంకా కాయలుగా ఉన్నారా? నేనైతే కాయలు పండ్లు అయిపోతాయి, కాయలు పండ్లు అవుతాయి. అవుతున్నాం, పండ్లు అవుతున్నాం, అలా అయిపోతుంది. ఇంకేముంటుంది? ఇప్పుడు ఏముండాలి? పడిపోవడం తప్పదు, శిథిలం కాక తప్పదు, శీర్ణం కాక తప్పదు. శరీరం అంటేనే శీర్ణం, దేహం అంటేనే దహ్యతే దేహం, దహింపబడుతుంది దేహము. ఇంకా ఏ భయం ఉంటుంది? ఈ భయం తప్ప. అసలు భయం ఇదే. ఇక్కడ భయం అనుకోకుండా నిశ్చితం, తప్పదు.
భయపడాల్సిన అవసరం లేదు. నీళ్ళల్లో ఒక నదిలో 2 కొయ్యలు 2 పుల్లలు అనుకోండి, కలుస్తాయి, విడిపోతాయి, మళ్ళీ ఎప్పుడు కలుస్తాయి చెప్పగలుగుతారా ఎవరైనా? అవే పుల్లలు కలవాలి, మళ్ళీ కలుస్తాయా? కలవచ్చు, కలగకపోవచ్చు, కలవచ్చు, కలవకపోవచ్చు. ఖచ్చితంగా చెప్పగలుగుతారా ఎవరైనా? అవే పుల్లలు అవే కొయ్యలు కలుస్తాయా? చెప్పండి. మనం యాత్రలు చేస్తున్నాం, మళ్ళీ కలుస్తామో తెలియదు. ఒక్కోసారి యాత్ర చేస్తుంటాం, ఎవరు పరిచయం అవుతుంటారు, విడిపోయేటప్పుడు అనిపిస్తుంది కొద్దిసేపు. జీవనయాత్ర, అనంత యాత్ర, ఎందరో కలుస్తున్నారు, తల్లి పేరుతో, తండ్రి పేరుతో, బంధు పేరుతో, భర్త పేరుతో, భార్య పేరుతో, పిల్లల పేరుతో, గురువు పేరుతో, శిష్యుల పేరుతో కలుస్తున్నాం. నది ప్రవాహంలో 2 కొయ్యల్లాగా, పుల్లల్లాగే విడిపోతాం. సిద్ధంగా ఉండండి విడిపోవడానికి. భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, తల్లులైనా, గురువులైనా, శిష్యులైనా సిద్ధంగా ఉన్నారా? ఏడుస్తారా? చెప్పండి. లేదు నువ్వు చెప్తున్నా గురుజీ, ఇంత తప్పదు, నిశ్చితం కదా, తప్పదు కదా. గురూజీ మాటలతో ఏడవలసిన పని లేదు. మాటలు మాటలతో చెప్తాం కానీ ఏది వదలలేదండి, అంతా కానీ తప్పదు, తప్పదు, తప్పదు. సమయం మళ్ళీ అక్కడ వస్తున్న వల్ల ఏడుపు వస్తుంది, మళ్ళీ మోహం ఉంటుంది కదా, వెంటనే అర్థం గురుజీ చేసుకోవాలి. మానసికంగా మనం తయారైపోవాలి గురుజీ. తయారవుతుండాలి. అందుకు దాని పేరే సాధన కదా, తయారవ్వండి. అది తప్పదు, తప్పదు, తప్పదు. అంతే. వేరే భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు, వారు వీరు, అదొక అది పాత్ర, ఇది. ఒక పాత్ర పోషిస్తున్నాం అంతే, అంతవరకు మనం ఉండాలి గురించి. ఇంకెక్కువ మౌనకి అందరు యాత్ర చేసిన వారు కదా, యాత్ర ఎందరో కలిశారు. ఇప్పుడు వాళ్ళందరూ కలిశారా? కలిసి విడిపోయారు కదా. కొద్దిసేపు యాత్ర చేసినాము, పక్క సీటే, ఎదురు సీటే కూర్చున్నాం, యాత్ర అయిపోయింది, దిగిపోయారు, మనం దిగిపోయాం. అవును వారి గురించి ఆలోచిస్తున్నామా? లేదు. సరే, గత జన్మలో మీ కుటుంబం గురించి చెప్పండి. గత జన్మ కుటుంబం బాగుందా? ఎక్కడున్నారు గురూజీ, గత గత జన్మలో? జన్మ తల్లి, దాకా తండ్రి. గురూజీ, అది గత స్మృతికి జన్మ రావట్లేదు దాకా గురించి, గురూజీ. అది మనకు తెలియదు, స్మృతికి రావట్లేదు. ఈ జన్మలో మిత్రులు, బాల్య మిత్రులు ఎక్కడున్నారు? అవును గురించి. సరే, ఈ జన్మలో మన తాతలు, ముత్తాతలు ఎక్కడున్నారు? ఎక్కడ ఉన్నారు? మనం ఎక్కడ ఉంటాం తర్వాత? తప్పదు, తప్పదు. ప్రవాహం తప్పదు, ప్రయాణం తప్పదు, విడిపోక తప్పదు. కలవడం ఎప్పుడో ఏ జన్మలో, మళ్ళీ ఏమవుతుందో. ఊరికే మాట వరుసగా తీసుకోకండి. ఇది ఊరికే మాటలకు కాదు, ఇది జరిగేది ఇదే. సంయోగం వియోగం, సంయోగ విప్రయోగాంత మరణాంతం చ జీవితం. సర్వే క్షయాంత నిశ్చయం అంటే కలవడం, కూడుకోవడం అని అర్థం. క్షయమైపోతుంది. సంగ్రహం, సేకరించడం జరుగుతుంది. సేకరించిన తర్వాత అంటే నిశ్చయం, సంచయం అంటాం. చివరికి క్షయం అయిపోతుంది. పతనాంత సముచ్చయ. సముచ్చయం అంటే పైకి ఎగరడం, ఉన్నతి కావడం. చెట్టు ఎంత పెరిగినా చివరికి పడిపోక తప్పదు, పడిపోక తప్పదు, తప్పదు. ఏది ఉండదు, ఏది మిగలదు. ముందే సిద్ధం కండి. మానసికంగా కాపాడుకోవాలి, కానీ మానసికంగా ముందే అనుకోవాలి. రోజు ప్రళయం చూడండి, కళ్ళు మూసుకోండి, అంతా చీకటి, అంతా ప్రళయం, ఇంకెవరు లేరు, ఏమి లేదు, ఎవరు మిగలరు. లేదా మోక్షం చూడండి, ఆనందమే ఆనందం, అంతా ఆనందమే. అసలు దుఃఖాలు, కష్టాలు లేవు, ఏ బాధలు లేవు, ఏ విషాదము లేదు. ఎందుకంటే పరమాత్మ అంతటి ఉన్నాడు, అన్ని వేళల్లో ఉన్నాడు, సదా సర్వదా సర్వత్రా. పరమపిత పరమాత్మ. ఆనందమే ఆనందం. ఆనందాన్ని ఆయన చూడండి, అనుభవించండి. లేదా మోక్షాన్ని చూడండి, అంటే ఆనందం. లేదా ప్రళయం చూడండి, అంతా చీకటి, తమాసి తమసా గూఢమగ్రే, అంతా ప్రళయమే, ఇంకేమి లేదు, అంతా ఖాళీ, నిర్మానుష్యం. ఏ ప్రాణి లేదు, ఏ చెట్టు లేదు, ఏమి లేదు. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు ఏమీ లేవు. అంతా ఖాళీ, అంతా చీకటి, ఎవరు లేరు. ఒకసారి చూడండి, ఒక నిమిషం కళ్ళు మూసుకోండి, అంతా చీకటి,
చిమ్మ చీకటి, ఎవరు లేరు, ఏ శబ్దము లేదు, ఏ రూపము లేదు, ఏ స్పర్శ లేదు, ఏది లేదు, ఏమీ లేదు. చివరికి శరీరం ఉండదు. ఇది నిజం, ఉండదు, ఉండనే ఉండదు. ఇలాగ సరిగ్గా అర్థం చేసుకుంటే ఇది ఊహలు కావు, నిజం, ఇది వాస్తవం. ఇది ఆత్మస్వరూపం చూసుకోండి, నిరాకారం అయిపోండి. నిరాకారం ఆత్మ ఎప్పుడైతే నిరాకారం అవుతుందో నిర్వికారం అయిపోతుంది, ఏ వికారం ఉండదు. చూసుకోండి ఒకసారి. శరీరం లేదు, ఏమి లేదు, ఆత్మ నిరాకారం, సూక్ష్మమైపోయింది. గాలిలో గాలి, ఆకాశంలో ఆకాశంలాగా. ఏమి కనిపించదు, ఏ రూపం లేదు, ఏ రంగు లేదు. అణువులన్నీ కణాలను విడిపోయినాయి, ఏ అంగాలు లేవు, ఏ రూపం లేదు, ఎవరు లేరు. చూడడం రావాలి, ఊహలు కాదు, జరిగేది అదే. చివరి కళ్ళు మూతలు పడతాయి, నోరు పనిచేయదు. ఏది పనిచేయదు? బుద్ధి పనిచేయదు, మనసు పనిచేయదు, ఏది పనిచేయదు, ఏ ఇంద్రియం పనిచేయదు. శరీరము శవమైపోతుంది. ఈ శరీరము శవం, మిగులదు, ఏమీ మిగులదు. అందుకే బుద్ధిని ఉపయోగించుకోండి, అర్థం చేసుకోండి. బుద్ధి బలం పెంచుకునే ప్రయత్నం చేయండి. 16వ శ్లోకం చూడండి, బుద్ధి బలం గురించి. బుద్ధిర్యస్య బలం తస్య నిర్బుద్ధేశ్చ కుతో బలం. నిర్బుద్ధికి బలం ఎక్కడ? వనే సింహో మదోన్మత్త శశకేన నిపాతిత. కుందేలు సింహ కథ తెలుసు అందరికి. కుందేలు చిన్న చిన్న ప్రాణి, సింహాన్ని చంపేస్తుంది. బుద్ధిర్యస్య బలం తస్య, బుద్ధే బలం. బలం అంటే శరీర బలమే కాదు, బుద్ధి బలమే బలం. 16వ శ్లోకం అర్థం తెలుగులో. బుద్ధిర్యస్య బలం తస్య నిర్బుద్ధేశ్చ కుతో బలం. చెప్పండి. బుద్ధి గలవాడే బలవంతుడు, బుద్ధిహీనునకు బలమెక్కడిది? అడవిలో మదోన్మత్తమైన సింహము బుద్ధిమంతుడైన కుందేలుచే చంపబడేను. అంతే గురుజీ, నమస్తే. కథ అందరు తెలుసు కాబట్టి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. పంచతంత్రం కథ, కుందేలు సింహం కథ. వనంలో బాసురక అని పేరుంటే ఒక సింహం ఉంటుంది. కథ అంతా తెలుసు మీకు. కుందేలు వంత వస్తుంది, కుందేలు చంపేస్తుంది. ఎలా చంపేస్తుంది? బుద్ధి బలంతో సింహాన్ని. తన ప్రతిబింబాన్ని చూసుకుంటుంది సింహం, బావిలో దూకేస్తుంది. బుద్ధి బలంతో పెద్ద పెద్ద సమస్యలను, ప్రమాదాలను కూడా దూరం చేసుకోవచ్చు. 17వ శ్లోకం చూడండి. కా చింత మమ జీవనే యది హరిహి విశ్వంబరో గీయతే నో చేద్ అర్భగ జీవనాయ జననీ స్తన్యం కథం నిర్మయేత్ ఇది ఆలోచ్య ముహుర్ముహుర్ యదుపతే లక్ష్మీపతే కేవలం తత్ పాదాంబుజ సేవనేన సతతం కాలో మయా నీయతే. 17వ శ్లోకం అర్థం. తెలుగు అర్థం చెప్పండి. దుఃఖములను హరించి ప్రపంచమును భరించి పోషించువాడుగా చెప్పబడుచున్నాడు. పరమేశ్వరుడు ప్రపంచమునకు పాలకుడు కాకున్నచో పిల్లలు జీవించుటకు తల్లి స్తనంలోనికి పాలెట్లు వచ్చును? ఓ ప్రభు, చరాచర జగత్తునంతటా వ్యాపకుడ పరమేశ్వర, మాటి మాటికి ఇట్లా ఆలోచించి నీ పాదపద్మంలో సేవించుటలోనే కాలం గడుపుదును. వివరణము. యదు శబ్దము నిఘంటువు 2:3లో మనుష్యుని నామములో పఠింపబడినది. ఇందువలన యదుపతి కర్ణము మనుష్యులకు ప్రభువు లేక ప్రజాపతి అని చెప్పబడినది. లక్ష్మీపతి అర్థము విష్ణువు. ముల్లోకంలో వ్యాపించి ఉండుటచే పరమేశ్వరుడు విష్ణువు అనబడును. పరమాత్మ నిరాకారుడు. ఉపనిషత్తులో అపానిపాదో జవనో గ్రహీత పశ్యచ్చక్షు స శృణోత్యకర్ణ పశ్యతి, వినండి. పశ్యతి అచక్షు స శృణోతి అకర్ణ స వేత్తి వేద్యం నచ తస్య అస్తి వేత్త తం ఆహు అగ్రియం పురుషం మహాంతం.
అపానిపాదో జవనో గృహీత పశ్యతి అచక్షు స శృణోతి అకర్ణ. కళ్ళు లేకుండా చూస్తాడు, చెవులు లేకుండా వింటాడు అని అర్థం. కాళ్ళు చేతులు లేవు కానీ చాలా వేగంగా వెళ్తాడు, చేరుకుంటాడు, పట్టుకుంటాడు. చేతులు లేకుండా పట్టుకుంటాడు. చెప్పండి, తెలుగులో అర్థం చెప్పండి. పరమేశ్వరుడు చేతులు లేకున్నను బ్రహ్మాండమును పట్టుకొనుచున్నాడు. పాదములు లేకున్నను శీఘ్రముగా వెళ్ళును. కన్నులు లేకున్నను సర్వమును కాంచును. చెవులు లేకున్నను వినును. తెలుసుకొనదగిన దాన్ని సర్వం నెరుంగును. కాని ఆయన నెరుంగు వాడెవ్వడునూ లేడు. అట్టి వాణిని ఆది మహాపురుషుడందరూ. పరమాత్మకు పాపములు లేవు. ఆయన పాదపద్మములకు ఎట్లు సేవ చేయుదురు అని ప్రశ్న కలదు. ఆ ప్రశ్నకు సమాధానం వేదంలో చెప్పబడినది. యస్య భూమి ప్రమాహ, భూమియే పరమేశ్వరునకు పాదములు. భూమిపైన ఉన్న భక్తులకు ప్రజలకు పరోపకార రూప సేవలో తన సమయమును గడుపుచుండును. నమస్తే గురుజీ. ఇదే కోరుకోవాలి. భగవంతుడు చూసుకుంటాడు. కా చింత మమ జీవనే, నా జీవనంలో నా జీవితంలో ఏమి చింత? చింత ఏమి లేదు. ఉందా చింత ఎవరికైనా? చింత ఉంటే ఈ శ్లోకం చదువుకోండి. కా చింత మమ జీవనే ఏది హరిహి విశ్వంబరోగీయతే. భగవంతుడు ఉన్నాడు కదా, చింత ఎందుకు? చింతనం చేయండి, భగవంతుడు చెప్పే ఆదేశాలు అర్థం చేసుకోండి, పాటించండి, అంతే. మన పుట్టక ముందే ఆహారం అంతా సిద్ధంగా ఉంది కదా. తల్లి గర్భంలో కూడా, పుట్టిన తర్వాత కూడా పాలు వస్తున్నాయి కదా, అమ్మ పాలు ఇస్తుంది కదా. చిన్నపిల్లలకి ఏం తెలుసు? ఏమైనా ప్రయత్నం చేస్తారా? ఏం ప్రయత్నం చేయకుండా హాయిగా ఉంటారు, సురక్షితంగా ఉంటారు. అమ్మ చూసుకుంటుంది, నాన్న, పెద్దలు అందరూ చూసుకుంటారు. కాచింత ఒక మాట అనుకోండి, కాచింత మమ జీవనే, నా జీవనంలో ఏమి చింత? చింత ఏమి లేదు. కాచింత మమ జీవనే ఏది హరిహి విశ్వంబరో గీయతే. ఒకవేళ హరి విశ్వంబరుడు, విశ్వాన్ని ధరించిన వాడు, పోషించేవాడు, పాలించేవాడు భగవంతుడు ఉన్నాడు కదా. నమ్మకం ఉందా? విశ్వాసం ఉందా? సమర్పణ ఉందా? సమర్పణ ఉంటే, లేకుంటే మళ్ళీ భయపడాల్సి వస్తుంది. ఇది ఈ రకంగా ఆలోచన ముహురు మాటి మాటికి ఆలోచించి యదుపతి అంటే ఏదో అంటే మనిషిని యదు అంటారు. కృష్ణుడు కూడా యదుపతి అంటారు. యాదవుడు, యదుకుల వంశం, యాదవ వంశం, యదు వంశం. ఏదంటే మానవుడు. యదుకులపతి పరమాత్మ పేరు. మాటి మాటికి ఈ రకంగా ఆలోచించాలి. ముహుర్ ఇది ఆలోచ్య. కేవలం హే పరమిత పరమాత్మ, కేవలం తత్ పాదాంబుజ సేవనేన, నీ చరణ కమలము సేవన చేయాలి. పాదాంబుజ సేవనేన సతతం మయా కాలహ నీయతే. అంటే భగవంతుని ఉపాసన చేస్తూ కాలయాపన చేయాలి. అనవసర మాటలతో కాదు, కబుర్లతో కాదు. సతతం కాలో మయా నీయతే తత్, నీ పాద అంబుజ సేవన ద్వారా సతతం సదా భగవంతుని స్మరించాలి, జపించాలి. భగవంతుని యొక్క ఈశ్వరోపాసన, ఆరాధన, భక్తి చేస్తుండాలి. ఏమైనా అర్థమవుతుందా? ఈ పని చేసి చూడండి, భగవంతుని ఉపాసన చేయండి. ఏడిపే రాదు, భయం రాదు, కష్టాలు అనిపించవు. కర్తవ్యం అనిపిస్తుంది. కష్టం అనిపించదు, కర్తవ్యం అనిపిస్తుంది. కర్తవ్యం అన్నప్పుడు చేయాల్సిందే కదా, తప్పదు. ఎప్పుడైనా భయం అనిపిస్తే, బాధ అనిపిస్తే ఈ శ్లోకం పఠించండి. బాగుంది శ్లోకం ఇది. కా చింతా మమ జీవనే ఏది హరిహి విశ్వంబరో గీయతే. నోచేద్ అర్భక జీవనాయ, అర్భక అంటే చిన్నపిల్లడు, జనని స్తన్యం కథం నిర్మయేత్. అమ్మ స్తన్యం పాలు ఎలా వస్తాయి మరి భగవంతుడు చేయకపోతే? ఇది ఆలోచ్య ముహుర్ముహుర్ యదుపతే లక్ష్మీపతే కేవలం త్వత్ పాదాంబుజ సేవనేనా సతతం కాలోమయ నీయతే. భగవంతుడు కోవడం జరుగుతుంది. భగవంతుడు నీ పాదాంబుజ సేవన చేస్తుంటే, ఆ రకంగా కాలం గడుస్తుంటే చాలు. ఎంత హాయిగా ఉంటుందో. ప్రతిదినం ప్రతి క్షణం అలా ఈశ్వరోపాసన, ఈశ్వర స్మరణం, జపం ద్వారా కాలం గడిస్తే ప్రతి క్షణం కూడా ఎంత హాయిగా ఉంటుంది. అనుభూతి అనిపిస్తుందా ఎవరికైనా?
ఈశ్వరోపాసన చేస్తే అర్థమవుతుంది. బయట ప్రపంచం ఇంకా విషయాలలో ఆసక్తి ఉంటే ఏం అర్థం కాదు. విషయాసక్తి ఉన్న వారికి ధర్మం అర్థం కాదు. అర్థకామేష్ ఆసక్తానం ధర్మజ్ఞానం విధీయతే. అర్థము విషయాలలో ఆసక్తి లేని వారికి, ఆసక్తి అంటే ఆసక్తి లేని వారికి ధర్మజ్ఞానం విధీయతే. ధర్మం అంటే ఏమిటి అర్థమవుతుంది. ఇంకా సుఖాలు, ఇంకా విషయాలు, ఇంకా డబ్బు డబ్బు, ధనం ధనం, ఇంకా సుఖాలు, సుఖ సాధనాలు, ఇంకా పదవి, అధికారం, పేరు, ప్రతిష్ట, లోకేషణ, విత్తేషణ, పుత్రేషణ ఉన్నవారికి అర్థం కాదు ఇది. సంతోషంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలంటే ఇది ఉపాయం. భగవంతుడు చూసుకుంటారు తప్పకుండా. నిజంగా సమర్పణ ఉండాలి అంటే చూసుకుంటాడు, కళ్ళు మూసుకుంటే కాదు, ఏం చేయకుండా సోమరిగా ఉంటే కాదు, పురుషార్థం చేస్తూ భగవంతుని ఆదేశాలు పాటిస్తూ ఉంటే కర్తవ్య భావనతో అప్పుడు సాధ్యమవుతుంది. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈ రకంగా ఈశ్వరోపాసన? ఉన్నారు ఎవరైనా? మాటలేనా, మాట వరుసకేనా? లేదు గురుజీ. మాట వరుస కాదు స్వామి, నిజంగానే నిజంగానే ఉంది. ఇదన్నమమా అంతా నాదే, ఆ. ఇదన్నమమా అంతా నాదే. చాలా బాగుంది స్వామి ఈ శ్లోకము. ఎప్పటి నుంచో కొంచెం సందేహంగా ఉన్నది, ఈ రోజు అది ఆ సందేహం కూడా పోయింది స్వామి. కొంచెం నిజంగా. అనుమానంగా, కొంచెం భయంగా ఉండే, ఎప్పుడన్నా నిజంగా సమర్పణ ఉండాలి. ఏమైతుందో ఏమో అనుకుంటుంటే ఈ రోజు ఈ శ్లోకం ద్వారా అది పోయింది సార్. నిజంగా ఉండాలి. నిజంగా సమర్పణ ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. మన పురుషార్థం చేస్తూ వదిలిపెట్టాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయడంలో అధికారం ఉంచుకోవాలి, కర్మ చేయాలి నియమాలు పాటిస్తూ. నియమాలు పాటించకుండా కర్మ చేయడం కాదు, నియమాలు పాటిస్తూ కర్మ చేయాలి బుద్ధితో. ఇది ఆస్తికులకు చాలా మంచి శ్లోకం సార్, ఆస్తికులకు ధైర్యం సార్. ఎవరికైనా నిజానికి సమర్పణ. నాస్తికులు కూడా వారి పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మాటలు వింటారు కదా, పూర్తి సమర్పణ ఉంటుంది కదా. ఉంటారు ఉగ్రవాది, టెర్రరిస్ట్ అయినా, తీవ్రవాది అయినా వాళ్ళ పెద్ద పై ఆదేశాలు పాటిస్తారు. పై వాళ్ళు ఉంటారు కదా, పూర్తిగా ఉంటారు వాళ్ళు. పై నాయకుల ఆదేశాలు పాటిస్తారు పూర్తిగా సమర్పణ భావనతో. ప్రాణం పోతుందని తెలిసి కూడా పాటిస్తారు. అంత సమర్పణ ఉంటుంది. మరి అటువంటి సమర్పణ మనకు లేదు. తీవ్రవాదులకు, దొంగలకు, బందిపోట్లకు, చెడ్డవారికి ఉన్నటువంటి ఆ సమర్పణ మనకు లేదు. ప్రాణం పోతుందని తెలుసు, కష్టాలు వస్తాయని తెలుసు, జైలు పెట్టేస్తారని తెలుసు, కొడతారు, తిడతారని తెలుసు, అవమానాలు జరుగుతాయని తెలుసు, పరువు పోతుంది, ప్రతిష్ట పోతుంది అని తెలిసి కూడా అదే పని చేస్తారు. వైదిక ధర్మం కోసం పరువు పోయినా పర్వాలేదు అనుకునేవారు ఉన్నారు ఎవరైనా? నా పరువు పోయినా పర్వాలేదు, నా ప్రతిష్ట పోయినా పర్వాలేదు, వైదిక ధర్మం ముఖ్యం. సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? పరువు పోయినా పర్వాలేదు, చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదు, సమాజంలో, ప్రపంచంలో వైదిక ధర్మం నిలబడాలి. కృష్ణుని గుర్తు చేసుకోండి. కృష్ణుడికి మంచి పేరు ఉందా, చెడ్డ పేరు ఉందా? అప్పుడు గాని ఇప్పుడు గాని చెడ్డ పేరు ఉంది గురు. ద్వాపరయుగంలో కృష్ణుని ఏమని తిట్టారు? శిశుపాలుడు, దంతభక్తుడు, దుర్యోధనుడు, సూర్యుడు, ఇది అది ఎన్ని తిట్లు వచ్చాయి. అసత్యవాది, అబద్ధాల కోరు, అధార్మికుడు, వ్యభిచారి, స్త్రీలోలుడు, ఎన్ని జారుడు, చోరుడు, ఎన్ని చెడ్డ పేర్లు ఉన్నాయి. నిజంగా కృష్ణుడు ఇటువంటి చెడ్డ పని చేయలేదు. ఆయన నిందలు వచ్చినాయి, ఆరోపణలు వచ్చినాయి, మాటలు పడ్డారు. ధర్మం పాటించారు కదా, ధర్మం కోసం అదంతా చేసింది. ఆ యుద్ధం తన కోసం గానే కాదు, పాండవులు కౌరవులకు మధ్య యుద్ధం. ఆయనకు సంబంధం ఏంటి? దానికి సంబంధమే లేదు. కౌరవులు పాండవులు కదా, అన్నదమ్ముల తగాదా కదా, ఆయనకే సంబంధం కాదు. ధర్మం కోసం. మరి మనం మొన్న అనుకున్నాం కదా, రాని తిట్లు, రాని శాపాలు, కోపాలు, రాని ఈరోజు ధర్మం కోసం సిద్ధంగా ఉండండి. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని తిట్లు వచ్చినా, అప్రతిష్ట, పరువు పోయినా
భగవంతుని అక్కడ మాత్రం పరువు పోదు, సమాజంలో దేశంలో దుష్టుల మధ్యలో పరువు పోవచ్చు, కానీ ధార్మికులు మంచివారు గమనించేవారు ఉంటారు. ఒకవేళ గమనించకున్నా గుర్తించకున్నా పరమాత్మ గుర్తిస్తాడు. మీకు గుర్తింపు ఎక్కడ కావాలి? ఈ లోకంలో గుర్తింపు కావాలా, పరమాత్మ గుర్తించాలా? పరమాత్మ గుర్తించాలి. పరమాత్మ గుర్తింపే అవసరం. పరమాత్మ గుర్తింపు కొరకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా ఉన్నారా? ఆ మార్గంలో ఉన్న సిద్ధమే మేమంతా. కొందరు సిద్ధంగా లేరు, అందుకే మౌనంగా ఉన్నారు. మౌనం గురించి సిద్ధంగా ఉన్నాను. అందరూ సిద్ధమే గురి, అందరూ సిద్ధంగా సిద్ధమే. ఉన్నాం గురూజీ. గురూజీ మౌనము అర్థంకారం గురూజీ. సిద్ధం. ఆ, మౌనం తిట్లు వస్తాయి, మరి చెడ్డ పేరు వస్తుంది. గురూజీ ఆ, రానివ్వండి. పుడుతున్నాము, గిడతున్నాం, మళ్ళీ పుడుతున్నాం, గిడుతున్నాం. రోజుకి మేము కలిసిపోతాం, రోజు పుడతాం, విడిపోతున్నాం, మళ్ళీ కలుస్తున్నాం అండి ప్రతి రోజున మేము. ఆ. పొద్దున్నాడు చనిపోతున్నాం, తెల్లారి పుడుతున్నాం, మళ్ళీ కలుస్తున్నాం, మళ్ళీ చచ్చిపోతున్నాం, మళ్ళీ పుడుతున్నాం. ఉమ్. అది అది తలుచుకుంటే సరిపోదు గురూజీ, రోజుకి అనిపిస్తుంది. రోజు మరణించేది లేదు, ఒకేసారి మరణించాలి మనం. మాటి మాటికి మరణించేది లేదు, ప్రతి క్షణం ప్రతి దినం మరణించేది లేదు. చివరి మరణం ఒకే ఒక మరణం. రోజు రోజు మరణించకండి. చస్తూ బ్రతుకుతూ బ్రతుకుతూ చస్తూ అవసరం లేదు. వేదం కోసం పుడతాను, చనిపోతాను గురూజీ. లేదు, మళ్ళీ మళ్ళీ పుట్టేది లేదు, మళ్ళీ మరణం వద్దు. వేదం చెప్పినట్టు చేస్తే మళ్ళీ మరణం రాదు. 18వ శ్లోకం చూడండి. గీర్వాణవాణీషు విశిష్ట బుద్ధి తథాపి భాషాంతర లోలుప అహం యథా సురాణాం అమృతే స్థితే అపి సర్వ అంగనానాం అధర ఆసవే రుచి. చెప్పండి శ్లోకం అర్థం చెప్పండి. మునిశేఖర్ గారు మ్యూట్ ఉండండి. అర్థం చెప్పండి ప్రభు గారు. నమస్తే గురుజీ. నీతి శాస్త్ర దురంధరుడైన విద్వాంసుడగు చాణక్యుడు చెప్పుచున్నాడు, నేను సంస్కృత భాష యందు విశిష్ట బుద్ధి కలవాడనైనను దేవతలకు అమృతమున్నను దానితో తృప్తి చెందక అప్సరల యొక్క అధరామృతమును క్రోలుటకు కోరిక కలవారైనట్లు ఇతర భాషల యందు కోరిక కలవాడనై ఉన్నాను. నమస్తే గురుజీ. ఇంతే. ఇక్కడ చాణక్యుల వారు ఒక మాట చెప్పుకున్నారు. గీర్వాణ వాణిషు విశిష్ట బుద్ధి తథాపి భాషాంతర లోలుప అహం. కింద ఉపమానం వేరు, కానీ నేను గీర్వాణ వాణిషు, గీర్వాణవాణి అంటే దేవభాష, వేద భాష, వైదిక భాష. ఇప్పుడు మనం మాట్లాడితే సంస్కృత భాషలో విశిష్ట బుద్ధి ఉన్నవాడిని చెప్పుకుంటున్నా. అంత పట్టుందన్నమాట సంస్కృత భాషలో, దేవభాషలో. అయినప్పుడు కూడా ఇతర భాషలు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. లోభిని అంటున్నాడు. లోలుపహ అహం లోలుపహ, భాషాంతర లోలుప అహం. ఇతర భాషలు నేర్చుకోవడానికి ఇంకా లోభిని, నేను ఇంకా ఆశిస్తున్నాను అంటున్నారు. ఎంత భయంకరంగా తిట్టినంటే ఇతర భాషలు నేర్చుకోవడం అనేది. మనం ఇంగ్లీష్ అవన్నీ నేర్చుకుంటున్నాం కదా, ప్రయత్నం చేస్తాం కదా, దాని ఏమంటారు? అమృతం ఉన్న తర్వాత ఇంకా అధరామృతం ఎందుకు? అమృతం ఉంది కదా. సర్వ అంగనానం అధర, సర్వాంగ అంటే సర్వ అంగన అంటే స్త్రీలు అన్నమాట. అంగనానాం, సర్వ అంగనానాం అధర ఆసవే, అధరాసం అవసరం లేదు. అంటే ఇతర భాషలు ఎటువంటివి అంటే చెత్త అని అర్థం. సంస్కృత భాష అమృతం అయితే ఇతర భాషలు చొల్లు అని చెప్పొచ్చు. అధరామృతం అంటే ఏంది? ఉమ్మే కదా, చొల్లే కదా. అయినా నేను లోభిని అంటున్నాడు. ఎందుకు? చాణక్యుల వారు వేరే భాషలు నేర్చుకున్నారని అర్థం చేసుకోవాలి. ఇక్కడ విదేశీ భాషలు కూడా నేర్చుకున్నారు. ఎందుకు నేర్చుకున్నా చెప్పండి? నేర్చుకోవాల్సి వచ్చింది వారితో వ్యవహారం చేయడానికి. వారికి సంస్కృత భాషలో చాలా మంచి పట్టుంది. దేవభాష అంటే వేద భాష, వైదిక భాష. అంత పట్టున్నప్పుడు కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. కింద ఉన్నటువంటి ఉపమానం అది వేరే అర్థం. నిజానికి మీద ఆ వాక్యం మాత్రం అది చాణక్యుల వారిది అనుకోవచ్చు. కింద వాక్యం మాత్రం
చాణక్యుల వారిది కాదు, ఇటువంటి ఉపమానం ఉండదు. కింది వాక్యం మనము ప్రక్షిప్తంగా తీసుకోవచ్చు, ఇటువంటి ఉపమానం ఉండదు. ఎందుకంటే వారు చాలా వేద విద్వాంసులు, వేదానుకూలంగా జీవించేవారు కాబట్టి ఇటువంటి ఉపమానాలు ఉదాహరణలు ఉండవు. తర్వాత 19 శ్లోకం చూడండి. అన్నాద్ దశగుణం పిష్టం, పిష్టాత్ దశగుణం పయః, పయసో అష్టగుణం మాంసం, మాంసాత్ దశగుణం ఘృతం. తెలుగులో అర్థం. నమస్తే గురుజీ. అన్నంలో కంటే పిండిలో 10 రెట్లు గుణం కలదు. పిండిలో కంటే పాలలో 10 రెట్లు గుణము కలదు. పాలలో కంటే మాంసములో 8 రెట్లు గుణము కలదు. మాంసంలో కంటే 10 రెట్లు నేతిలో గుణము కలదు. వివరణము. చాణక్యుడు ఇక్కడ మాంసము తిను విధానము చెప్పలేదు, వస్తువుల వర్ణన మాత్రమే చేసిరి. ధార్మిక, సామాజిక, నైతిక, శారీరక, మానసిక, బౌద్ధికోన్నత దృష్టి కోణములో మాంసము తినరాదు. మాంసాహారంలో మిక్కిలి దోషం కలదు. యోత్తి యస్య యదా మాంసముఖయో. ఆగండి, ఇది మాంసాహారుల గురించి చెప్తున్నారు. మాంసాహారులు చేసే వ్యవహారం గురించి ఇక్కడ మాంసం గురించి వచ్చింది, కానీ మాంసాహారం తినమని కాదు ఇక్కడ అర్థం. మాంసం గొప్పతనం లేదు. చివరికి ఏమన్నారు, నెయ్యిలో ఎక్కువ గుణం ఉంటుంది, శక్తి. ఇక్కడ గుణం అంటే శక్తి. మన మామూలు అన్నం కంటే 10 రెట్లు శక్తి పిండిలో ఉంటుంది. పిండి ద్వారా అయితే మనం పదార్థాలు తింటామో అందులో ఎక్కువ శక్తి వస్తుంది. మర్దన గుణవర్ధన కదా, ఎంత సూక్ష్మం చేస్తే అంత శక్తి పెరుగుతుంది. అన్నం కంటే పిండి సూక్ష్మం ఉంటుంది కాబట్టి, దానికంటే పిండి కంటే దశగుణం అంటే 10 రెట్లు శక్తి పాలలో ఉంటుంది. పాల కంటే 8 రెట్ల శక్తి మాంసం అన్నారు. మాంసాహారుల గురించి అది. మాంసం అంటే మనం వేరే అర్థం కూడా తీసుకోవచ్చు. మాంసం అంటే పండ్ల గుజ్జును కూడా మాంసం అంటారు, పళ్ళ రసాన్ని కూడా మాంసం అంటారు. అది కూడా అర్థం ఉంది. ఆయుర్వేదంలో మాంసం అంటే గుజ్జు, పళ్ళ గుజ్జు ఏదైనా మాంసమే. అరటిపండు మాంసం అంటే గుజ్జు అనే అర్థం కూడా వస్తుంది. దానికంటే 10 రెట్లు శక్తి అంటే అన్నిటికంటే ఎక్కువ పుష్టి శక్తి నెయ్యిలో ఉంటుంది. అంటే చివరికి నెయ్యి వాడండి అని అర్థం. చెప్పండి ఇప్పుడు. యో అత్తి యస్య యదా మాంసం ఉభయో పశ్యతాంతరం. చెప్పండి హితోపదేశం. యోత్తి యస్య యదా మాంసముఖయో పశ్యతాంతరం ఏకస్య క్షణిక ప్రతిరస్య ప్రాణైర్విముచ్యతే. ఒక ప్రాణి మరొక ప్రాణి యొక్క మాంసం తినినచో ఆ 2 ప్రాణులలో నున్న భేదము చూడుడు. తిననట్టి ప్రాణికి క్షణకాలం తృప్తియుండును, తినబడు ప్రాణి శాశ్వతముగా ప్రాణములు కోల్పోవును. నమస్తే గురుజీ. అంతే. ప్రాణహి వియుజ్యతే. ప్రాణం మాంసం తినడం అంటే ఏంటి? చంపేసి తినడం అవుతుంది కదా, చనిపోయిందని తినడమే. ప్రాణహి వియుజ్యతే, ప్రాణం పోతాయి కదా, కాబట్టి మాంసాహారం తినకూడదు, శవం తిన్నట్టేది. తర్వాత శాకాహారం గురించి కూడా విషయం వచ్చింది చూడండి. 20వ శ్లోకం చివరి శ్లోకం. శాకేన రోగా వర్ధంతే పయసా వర్ధతే తనుః, ఘృతేన వర్ధతే వీర్యం, మాంసాత్. అది మాంసాన్ అంటే మాంసాత్ మాంసం ప్రవర్ధతే. ఈ కథ చెప్తుంటారు బయట, మాంసం తినే వాళ్ళు ఇదే చెప్తుంటారు. చెప్పండి అర్థం. నమస్తే గురుజీ. కూరతో రోగములు, పాలతో శరీరము, నేతితో వీర్యము, మాంసముతో మాంసము అభివృద్ధి చెందును. వివరణము. శాకము అనగా ఆకు, అలం మొదలగు కూరగాయలు వలన రోగములు పెరుగును. కూరగాయలు నిల్వయున్నచో త్వరగా కులిపోవును. అవి జీవజంతువులు వాని గ్రుడ్లతో వ్యాప్తములై ఉండును. అపవిత్ర స్థానములతో మలమూత్రాది యుక్తములకు జలధారతో పెరుగును. అందుచేత అట్టి కూరగాయలు తిన్నచో జ్వరము, కలరా, విరేచనము మొదలైన రోగములు ఆవరించును. ఇక్కడ కూరగాయలు మనం ఆకుకూరలు కాయగూరలు తింటున్నాం కదా, అంటే ఏ ప్రదేశం ఆయుర్వేదం కూడా వస్తుంది, మనుస్మృతిలో కూడా వచ్చింది. ప్రదేశం, ఆ భూమి చూడాలి. ఎటువంటి భూములు పండుతున్నాయి పంట, ఆకుకూరలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఏమైనా కావచ్చు, పండ్లు కావచ్చు. ఆ ప్రదేశం, ఆ పరిసరాలు అన్ని గమనించాలి. కొన్ని కాలాల్లో ఆకుకూరలు తినకూడదు, ముఖ్యంగా వర్షాకాలంలో. పాలకూర లాంటి, తోటకూర లాంటి కూడా తినకూడదు. ఎందుకంటే ఆకుల కింద ఆ క్రిములు, పురుగులు గుడ్లు పెట్టి ఉంటాయి. అవన్నీ గమనించాలి, దానివల్ల రోగాలు వస్తాయి. అంటే ఆకుకూరలు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండమని అర్థం.
పదార్థం తీసుకోవాలి. మళ్ళీ ప్రదేశం, ఏ ప్రదేశం ఆ పంట పండిస్తున్నారు, ఏ నీరు, ఏ భూమి, ఏ నీరు, ఏ ప్రదేశం, ఏ పరిసరాలు అని గమనించాలి. పురుగుమందులు వేస్తున్నారా, ఏం చేస్తున్నారు? ఎందుకంటే ఆకుకూరలకు తప్పకుండా పురుగులు ఉంటాయి కాబట్టి పురుగుమందు వేస్తారు, ఇవన్నీ గమనించాలి. అప్పుడు పురుగుమందు లేకపోవచ్చు కానీ పురుగు ఉండే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఆకుకూరలు కూరగాయలు వండుకునేటప్పుడు జాగ్రత్త వండుకొని హెచ్చరిక నిజానికి, తినొద్దని కాదు. తర్వాత పయసవర్ధతను, శరీరం పెరుగు అంటే పయస అంటే కేవలం పాలు మాత్రమే కాదు, పెరుగు కూడా. పెరుగు అంటేనే పెరుగు, పెంచేది పెరుగు. పాలు పాలిస్తాయి, పోషిస్తాయి కాబట్టి పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, ఇవన్నీ కూడా, మజ్జిగ. ఘృతేన వర్ధతే వీర్యం, ఘృతం ద్వారా అంటే నెయ్యి ద్వారా వీర్యం పెరుగుతుంది. అలాగే మాంసం ప్రవర్ధతే, ఇది ఈ మాంసాహారులకు సంబంధించినటువంటి వ్యవహారం అనుకుంటారు. కానీ ఇక్కడ కూడా గుజ్జు, పండ్ల గుజ్జు, మనకు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, ఆ గుజ్జును కూడా మాంసం అంటారు. దాన్ని బట్టి మన శరీరంలో మాంసం పెరగాలి, కణజాలం పెరగాలంటే దానికి సంబంధించినటువంటి ఆహారం ఉంటుంది. అంటే గుజ్జు లాంటివి, అరటి పండు లాంటివి అనుకోండి. గుజ్జున్న పండు తినండి. గుజ్జున్న పండ్లు ఏమున్నాయి? గుజ్జును మాంసం అంటారు. ఇది బాగా గుర్తుంచుకోండి, గుజ్జును మాంసం అంటారు. కోడి మాంసం, మేక మాంసం, చేపల మాంసం, ఆ మాంసం ఈ మాంసం కాదు. మాంసం అంటే గుజ్జు, అది గుర్తుంచుకోండి. ఆయుర్వేదం చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత వివరణ ఇంకా. నమస్తే గురుజీ. పాలతో శరీరం పెరుగునని వేదము యూయం గావు మేధయధ కృషం చిరశ్రీరం చిత్కుణధ సుప్రతీకం. ఓ ఆవులారా, మీరు బలహీనులైన మనుషులకు సంతోషమును బలమును కలిగించుటకు తీయని నిల్వలేని పాలనిచ్చి శోభాహీన పురుషుని సౌందర్యవంతుని మంచి ఆకారము గలవానిగా తయారు చేయుదురు. నేతితో వీర్యం వృద్ధి చెందును, నెయ్యి బలమును శక్తిని ఇచ్చి ఆయుష్ను పెంచును. మాంసముతో మాంసం వృద్ధి అగును, మాంసం వలన శరీరంలోని ధాతువులు అభివృద్ధి చెందును, కానీ మాంసమే అధికముగా వృద్ధి చెందును. ఇక్కడ కూడా చాణక్యుడు మాంసం తినమని చెప్పలేదు. మాంసభక్షణ విషయంలో చాణక్యుని స్పష్ట అభిప్రాయము చూడు. చతుస్సాగర పర్యంతం యో దద్యాత్ పృథివీ మీమాం న ఖాదేచ్ఛపి యో మాంసం తుల్యమేతత్ విదుర్బుధాః. 4 సముద్రముల పర్యంతమున్న భూమిని దానము చేసిన ఎంత పుణ్యం వచ్చునో అంత పుణ్యము మాంసము తినని మనుషులకు సంప్రాప్తించును అని విద్వాంసులు చెప్పుదురు. మాంసభక్షణంతో శరీరంలోని మాంసం వృద్ధియగును, కానీ శక్తి క్షీణించును, బుద్ధి నశించును. మాంసభక్షకుడు భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలంలో ఎన్నడూ యోగి కాలేడు. మాంసాహారికి ఆత్మోన్నతి కలగదు. మాంసము మనుష్య భోజనము కాదు. మనుష్యుని శరీరం చూచో ఈ విషయం స్పష్టం కాగలదు. 1. ఇక్కడ మాంసం తింటే యోగి కాలేడు, బాగా గుర్తుంచుకోండి. సాత్వికుడు కాలేడు, యోగాభ్యాసం చేయలేడు మాంసభక్షకుడు. ఎందుకంటే బుద్ధి సరే పనిచేయదు, సత్వగుణం ఉండదు, రజోగుణం ఉంటుంది, తమగుణం కూడా పెరుగుతుంది, క్రౌర్యం పెరుగుతుంది. కాబట్టి మాంసభక్షణం మంచిది కాదు. తర్వాత చెప్పండి. 1. పుట్టిన సమయమున మాంసాహారులైన ప్రాణులు కన్నులు మూసుకొని ఉండును, కానీ మనుష్యుల పిల్లల కన్నులు తెరుచుకొని ఉండును. పిల్లులను కుక్కలను చూశారా? కుక్కల పిల్లలు నెల వరకు కళ్ళు తెరవవు. కుక్క పిల్లలు సుమారు బయటకు రావు. మన 10-15 రోజుల వరకు అసలు బయట కనిపించవు కుక్క పిల్లలు. అది ఆవులైతే పుట్టిన గంట కూడా కాదు, లేచి నిలబడతాయి, పాలు తాగుతాయి, పాలు తాగిన తర్వాత పరిగెత్తాయి కూడా 2-3 గంటలలో. ఆవు దూడలు చూడండి, శాకాహారుల మాంసాలకు భేదం చెప్తున్నారు. తర్వాత చెమట గురించి. 2. మాంసాహారులకు చెమట రాదు, దానికి భిన్నముగా శాకాహారులకు చెమట కలుగును. ఇది కూడా గమనించండి. పిల్లలను గమనించండి, కుక్కలు పెంచుకున్నారు గమనించండి. కుక్కలను చూడండి, చెమటలు వస్తాయి. ఎప్పుడన్నా చెమటలు రావు. చెమట రావంటే దానికి వేడైనప్పుడు నాలుక బయట పెడుతుంది, నాలుక ద్వారానే. తర్వాత మూడవ అంశం, మైదున సమయంలో మాంసాహారులు లంకె వేసుకొనును, గంటల కొద్ది మైదనం జరుగును. మనుష్యులు లంకె వేసుకొనరు, 5-6 నిమిషంలో మైదున క్రియ పూర్తి అగును.
4 ఇదొక మాంసాహారులు ఇదొక రహస్యం ఇది. తర్వాత మాంసాహారులు చీల్చి తినటం కలిగినట్లు కూరలుండను, వానికి పంజా కూడా ఉండును. శాకాహారుల దంత నిర్మాణం అట్లుండదు, కూరలుండవు. 5 మాంసాహారులు నీరు నాలుకతో నాకి చప్పరించును, శాకాహారులు పీల్చి త్రాగును. 6 మాంసాహారుల ఆహార నాళము 3.5 అడుగుల పొడవుండును, శాకాహారుల ఆహార నాళము 20 అడుగులుండును. అందువల్లనే మాంసాహారులు ఎముకలు కొరికి తినను 22 అడుగులు శాకాహారి, 22 అడుగులు. ఇక్కడ 28 రాసింది. 22 బాయిస్ 22. 22. అందువల్లనే మాంసాహారులు ఎముకలు కొరికి తినను చావవు. 7 ప్రాణులన్నీ పుట్టగానే తమ స్వాభావిక భోజన వస్తువులను తిననారంభించును. సింహము, తోడేలు, కుక్క, పిల్లి మొదలైనవి మిక్కిలి చిరుప్రాయంలోనే మాంసం తిననారంభించును. కానీ మనుష్యుని సంతతి ముందు పాలు, తర్వాత పెరిగి పండ్లు, అన్నము మొదలగునవి తినును. మీ పిల్లవాడును తన రుచి కొరకు మాంసము తినడు. 8 డాక్టర్లందరూ ఈ విషయంలో ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. మనుష్య జీవనము వానర జీవనము పోలి కలిగి ఉన్నవి. కోతి మాంసాహారి కాదు, మనుషుడు ఎట్లు మాంసాహారి అవును? మానవుడు మనిషి ఎక్కడి నుంచి పుట్టాడు? సిద్ధాంతం, డార్విన్ సిద్ధాంతం ఉంది కదా, డార్విన్ సిద్ధాంతంలో కోతి పుట్టినట్టుగా నుంచి పుట్టాడు. మరి కోతి శాకాహారి కదా, మరి మనిషి మాంసాహారి ఎలా అయ్యాడు? ఎలా అవుతాడు? అది తర్వాత. కానీ గురుజీ తప్పు కదా గురుజీ, డార్విన్ సిద్ధాంతం కోతి నుంచి మనిషి వచ్చిండు అనేది. అవును, కోతి నుంచి మనిషి వస్తే ఆ కోతి ఎక్కడి నుంచి వచ్చింది? వెనక్కి వెళ్ళాలి. ఒక కోతి నుంచి మనిషి వస్తే మనిషి నుంచి మరి ఏమయ్యాడు? కోతి నుంచి మనిషి వచ్చిన తర్వాత మనిషి నుంచి ఏమయ్యాడు? ఇంకా ముందు కూడా వెళ్ళాలి కదా. ఈ ప్రశ్నకు సమాధానం లేదు, అందుకే తప్పు. చివరి విషయం చెప్పండి. 9 మాంసాహారులకు దూరం నుండి మాంసం వాసన తెలియను, అందుచే వెంటనే అచ్చటకు వెళ్ళును. చిరుతపులి, కుక్క, పిల్లి మొదలైనవి మాంసం వాసనచే అది ఎక్కడున్నదో వెంటనే తెలుసుకొనగలవు. మనుష్యులకు పండ్లు, వంట మొదలగు వాని వాసన తెలియదు, పచ్చి మాంసం వాసన తెలియదు. మాంసం యొక్క దుర్గంధమును మానవుడు ఏవగించుకొనను. నమస్తే గురుజీ. మాంసం కుళ్ళిపోతే ఎలా ఉంటుంది? తింటారా? కుళ్ళిపోయిన మాంసం తినలేరు. అది కూరగాయలు ఎన్ని రోజులు ఉంటాయి? మాంసాన్ని అలా ఉంచేసి ఎన్ని రోజులు ఉంటుంది? ఇదంతా గమనిస్తే మనిషి శాకాహార మాంసాహార తెలుస్తుంది. ఇన్నున్నాయి విషయాలు మనిషి శాకాహారి మాంసాహారి చెప్పడానికి. ఎవరు కూడా మాంసం తినమని చెప్పలేదు. మాంసం అంటే గుజ్జు అనే అర్థం తెలియక చాలా మంది అలా అనుకుంటారు, మాంసం అనుకుంటారు. గుజ్జు చాలా స్పష్టంగా ఉంది, మాంసం అంటే గుజ్జు అని ఆయుర్వేదంలో. ఇది విషయం. ఇంకా ఏమర్థం చేసుకున్నారు ఈరోజు? బుద్ధిని చేసే బలం తసే, బుద్ధి బలం పెంచుకునే ప్రయత్నం చేయండి. విడిపోక తప్పదు. కలుస్తున్నామంటే విడిపోతాం, సిద్ధంగా ఉండండి. నదిలో 2 పుల్లలు 2 కొయ్యలు కలుస్తాయి, విడిపోతాయి. మళ్ళీ ఇప్పుడు కలుస్తాయి చెప్పడం కష్టం. అలాగే ఉంటుంది. చెట్టు మీద పక్షులు వస్తాయి, వాళ్తాయి, కూసుంటాయి, లేస్తాయి, వెళ్ళిపోతాయి. ఏడుపు ఉండదు, మోహం ఉండదు. కాచింతా మమ జీవనే యది హరిహి విశ్వంభరే గీయతే. ఇదొక వాక్యం చాలు. కాచింతా మమ జీవనే, భగవంతుడు ఉండగా చింత ఎందుకు? ఈశ్వర చింతన చేస్తే చింత ఉండదు. ప్రయత్నం చేయండి, ఊరికి మాటలు కాకుండా ప్రయత్నం చేయండి. సమర్పణ చేసుకోండి, పూర్తిగా భారం వేయండి. ప్రయత్నం చేస్తూ, పురుషార్థం చేస్తూ భారం వేయాలి. పురుషార్థం చేయకుండా ప్రార్థన చేయకూడదు. ముందు పురుషార్థం, ముందు ప్రయత్నం, తర్వాత ప్రార్థన. ఇది క్రమం. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? ముగించేద్దామా? శుభం. ముందుగా పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు అందరికీ కూడా వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ మీకు పరంపిత పరమాత్మ శుభాశస్సులు. ఓం శం. ఓం. ముగించేద్దాం. సర్వేభ్యో నమో.